గుర్తుంటాయి కొన్ని కొన్ని పాయింట్స్. ఇక్కడ ఇకారము అకి అనే ధాతువు ఉంది. అంకని అనేది ఎలా వచ్చింది మనకి? అట్లా అనేది అనుమానం వస్తుంది. అప్పుడు ఆ అకి ధాతువు యొక్క అనుబంధ లోప ప్రక్రియ మనం చేస్తే ఇకారం లోపించిన ధాతువు అది. ఇకారం ఇత్సంజ్ఞకమైన ధాతువుని ఇదిత్ ధాతువులు అంటారు. ఉకారం పోతే ఉదిత్ ధాతువులు అంటారు. ఇది మనకు తెలిసింది. కకారం పోతే కిత్ ధాతువులు అంటారు. ఏదన్నా ధాతువులో దాని యొక్క మూల రూపం నుండి మనము ఏవైనా అక్షరాలు తీసేస్తే దాని ఆధారంగా కూడా ధాతువుల యొక్క వర్గీకరణ చేయబడింది. ఎందుకు చేశారు ఈ ప్రక్రియ అంటే వాటితో చాలా పనుంటుంది పాణిని గారికి. సో, అలాంటిదే ఒక ప్రక్రియలో మనము ఇకారము తీసివేస్తే వచ్చిందే మనకి ఇది ఇదిత్ ధాతువులు అంటారు. ఈ ఇదిత్ ధాతువులు పాణిని గారిచ్చినటువంటి 1900 పైచిలుకు ధాతువులలో 292 ధాతువులు ఇకారము తీసివేయబడినటువంటి ధాతువు. అలాగే అది కాకుండా ఇరిత్తులు కూడా ఉంటాయి. ఇరిత్ అంటే దృశిర్ ప్రేక్షణే, చిదిర్ విదారణే ఇలాంటివన్నీ ఉంటాయి కదా! వీటిల్ని కూడా మనము ఇరిత్ ధాతువులు అంటాం. ఇర్ అన్న వర్ణం మొత్తం పోతే ఆ సెట్ పోతే వాటిని ఇరిత్ ధాతువులు అంటాం. ఉదాహరణ రాసుకోండి. దృశిర్ ప్రేక్షణే. ఇక్కడేమవుతోంది దృశిర్‌లో ఇర్రు తీసివేస్తున్నాం. ఇర్రు తీసివేస్తే మనకి దృష్ అన్నదే మిగులుతుంది. అప్పుడు అది ఇరిత్ ధాతువు అంటారు దాన్ని. మరి ఇక్కడ ఇదిత్ అంటే ఏంటి? ఇకారం తీసివేయబడతాం. సో, ఇకారం తీసివేయబడినటువంటి ధాతువుని మనము ఇదిత్ ధాతువు అని అంటాం. సో, ఉదాహరణకి ఇక్కడ చూద్దాం. స్కుంద్ అనుంది ఎరుపు అక్షరాల్లో. దాని యొక్క మూల రూపం ఏమిటి? స్కుదీ. మనకు బాగా పరిచయం ఉన్న ధాతువు. వంద ధాతువు. వందతే, వందేతే, వందంతే అని చెప్పుకుంటాం మనం. దాని యొక్క ఒరిజినల్ రూపం ఏంటి? వదీం. వదీం. గమనించండి. సో, ఈ విషయమే మనకి అకీ అన్న ధాతువు కూడా ఎందుకవుతుంది? అకీలో ఇకారం తీసేస్తాం. అది ఇదిత్ ధాతువు అయింది. ఎప్పుడైతే అది ఇదిత్ ధాతువు అవుతుందో వెంటనే సత్వాది కార్యాలు అని 4 కార్యాలుంటాయి. ఒక ధాతువుకి ఏది తీసేస్తే ఏమి రావాలి, ఏమి యాడ్ చేయాలి అన 4 ప్రక్రియలుంటాయి. మనకి కృష్ణానంద మఠం వారి పుస్తకంలో కూడా అది చాలా స్పష్టంగా ఇవ్వబడింది. నేను తర్వాత ఆ పేజ్ నంబర్ నేను చెప్తాను. నా దగ్గర ప్రస్తుతానికి పుస్తకం దగ్గర లేదు. సో, ఇదితో నుమ్ ధాతోః వల్ల ఏమవుతోంది? ఇకారము పోయినటువంటి ధాతువులకి మీరు దయచేసి నుమ్ అనే ఆగమంని తీసుకురండి అని చెప్పారు. ఆ నుమ్ అనే ఆగమము ఎక్కడ పెట్టాలి? మనం చదువుకున్నాము. ఆగమాలు 3 రకాలు. కకారం పోయేటువంటి కిత్తాగమాలు, మకారం పోయేటువంటి మిత్తాగమాలు, టకారం పోయేటువంటి టిత్తాగమాలు 3 రకాలు అని చదువుకున్నాం. ఆ 3 రకాల్లో ఆద్యంతం, టక్కితం ఎక్కడ పెట్టాలో మనకు తెలుసు. ఇంకొక సూత్రం చదువుకున్నాం. మకారం లోపించేటువంటి ఆగమాలను ఎక్కడ స్థాపించాలి అంటే మనము మిదచోంత్యాత్ పరః అన్న సూత్రం చదువుకున్నాం. ఎవరికైనా గుర్తుందా ఈ సూత్రం? మిదచోంత్యాత్ పరః. రాసుకోండి. మనకు అలవాటు అవుతుంటది. అందుకనే చెప్తున్నాను. నేను ఎన్నో మర్చిపోయాను. మిదచోంత్యాత్ పరః అన్న సూత్రంతోటి మనకి ఏం చెప్తుంది? అంతిమ అల్లుకి ముందు మీరు పెట్టండి ఆ నుమ్ అనే ఆగమముని అని చెప్తుంది.
పెట్టిన తర్వాత ఆ నుంచి మనము ఇత్సంజ్ఞ తీస్తే నకారం మిగులుతుంది. అలా వచ్చిందే మనకి అకి ధాతువు నుంచి అంక్ అని. ఆ నకారం ఎందుకు వచ్చింది అన్న చర్చ ఇప్పుడంతా జరిగింది. సో రాసుకోండి అక్కడ స్టెప్. ఇదితో నుం ధాతోహో వచ్చింది. అలాగే మిదచోంత్యాత్ పరహ అన్న పరిభాషా సూత్రం కూడా వచ్చింది. మిదచోంత్యాత్ పరహ అన్న సూత్రంతో అప్పుడు అకీ కాస్త అంక్ అయింది. ఓకే, ఇప్పుడు మనకి రెడీగా ఉంది అంగం. ఎప్పుడు మనకు కావాల్సిన ప్రత్యయం పెట్టుకోవచ్చు. ప్రత్యయం పెట్టుకున్నాం. ఏ ప్రత్యయానికి ఏ అర్థంలో ఏ ప్రత్యయాన్ని పెట్టుకోవాలి, ఏ ధాతుకి ఏ ప్రత్యయాన్ని పెట్టుకోవాలి అనేవి మనం ఇంకా చదవలేదు. కాబట్టి ఆ స్టెప్ కావాలంటే మనం ఇగ్నోర్ చేద్దాం. ఈ సందర్భంలో ఉదాహరణలో తయ్యప్ తవ్యానియర్ అనేది ఆ తవ్యత్ గాని తవ్య ప్రత్యయం గాని లేదా ఆ నియర్ ప్రత్యయం గాని జోడించాలి. ఈ సూత్రంతో మనం జోడించాలి. చెయ్యాలి అని మ్యాండేటరీగా వస్తే గనక అప్పుడు మనం అనియర్ పెట్టుకోవాలి అని సూత్రం అర్థంలో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏమవుతోంది, అంక్ అన్న దానికి మనము అనియర్ అన్న ప్రత్యయాన్ని పెట్టుకున్నాం. పెట్టుకుంటే ఏమొచ్చింది, ఎప్పుడైతే ప్రత్యయం చేరుస్తామో దాని పూర్వం ఉన్న భాగం అంతా కూడా ఏమంటాము, అంగము అని అంటాం. ఏ సూత్రంతో అంటున్నాము, యస్మాత్ ప్రత్యయ విధిస్ తదేంగం అన్న సంజ్ఞా సూత్రంతో అంక్ అన్న భాగానికి అంగం అన్న టర్మ్ ని వాడడం మొదలు పెట్టాలి. దాని మీద జరిగే కార్యమే మొత్తము అంగస్య అన్న అధికార సూత్రంలో నడుస్తుంది. అది అంగం అయితేనే దానికి అంగకార్యం చేయగలం. కాబట్టి అది అంగం అవ్వాలి. ఇక్కడ అంగం అయింది, బాగుంది. అంక్ ప్లస్ అనియర్ అని వచ్చింది మనకి. అంక్ అనియర్ అని వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాము, నెక్స్ట్ స్టెప్ లో చూడండి, మనకి అంకులో ఎలా ఉంది, ఆ నకారము కకారము పరముగా ఉన్నటువంటి అంక్. సో ఈ అంక్ అనేది మనకి అంగం అని తెలుసు. అది పదం కాదు, ఇంకా అందులో సుప్పు గాని తింగ్ గాని చేరలేదు. ఈ అంక్కి మనం గమనిస్తే ఆ నకారము పదం మధ్యలో ఉందా, పద చివరిలో ఉందా? పదం యొక్క మధ్యలో ఉంది. కాబట్టి ఇది అపదాంతస్య. ఇది అపదం. అపదం, పదం ఇంకా కాలేదు, సుప్పు చేరలేదు, తింగు చేరలేదు, కాబట్టి అది ఇంకా పదం కాలేదు. అప్పుడు అపదంలో ఉంది, మధ్యలో ఉంది. అటువంటి నకారానికి కూడా అనుస్వారం వస్తుంది. అపదాంతస్య నకారస్య కిం ఆదేశः భవతి, కః ఆదేశः భవతి? అపదాంతమకారానికి అపదాంత నకారానికి డాష్ ఆదేశమగును. ఏం ఆదేశమగును? అనుస్వారం ఆదేశం. అనుస్వారం ఆదేశం అవుతుంది. మనం చదువుకున్నాం కదా, మిదచోంత్యాత్ పరహాలో పదాంత మకారానికి అనుస్వారం ఆదేశం అవుతుంది. కానీ అనుస్వార ఆదేశ సంధులు ఎన్నున్నాయి మొత్తము? రెండే రెండు ఉన్నాయి. అనుస్వారం అనేది ఎక్కడి నుంచి పుడుతుంది? అయితే మకారం నుంచి పుట్టాలి లేదా నకారం నుంచి పుట్టాలి. అనుస్వారము దాని యొక్క మాతృకలు రెండే ఉంటాయి. అయితే మకారం లేదా నకారం. ఆ మకారము ఎక్కడుండొచ్చు? పదాంతంలో ఉండొచ్చు, పద మధ్యలో ఉండొచ్చు. నకారం మటుకు పద మధ్యలోనే ఉండాలి.
అటువంటి దానికే అని చెప్తున్నారు. సో ఇక్కడ పదం మధ్యలో ఉన్న నకారం ఉంది. సో పదం మధ్యలో ఉన్న నకారం ఏం ఆదేశం అవుతుంది? ఏ సూత్రంతో ఆదేశం అవుతుంది? చెప్పారు. ఎవరు చెప్తారు? మరి ఎవరైనా చెప్తారా? శ్రీదేవి గారు అయితే రెస్ట్ లో ఉన్నారు, కానీ మిగతా వాళ్ళు ఎవరైనా ట్రై చేయడానికి చెప్తారా? నశ్చాపదాంతస్య ఝలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? ఎప్పుడు మారుతుంది? పద మధ్యలో ఉన్న నకారము అనుస్వారం కింద ఎప్పుడు మారుతుంది? జల్లు వర్ణాలు పరంలోనే ఉంటాయి. కాబట్టి ఈ అంకలో కకారము జల్ ప్రత్యాహారంలో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఉందా జల్ ప్రత్యాహారంలో? ఉందా జల్ ప్రత్యాహారంలో? ఎవరు చూస్తారు? ఉంది మహోదయ. ఉంది. సో జల్ ప్రత్యాహారంలో ఉంది కాబట్టి సో 2 కండిషన్స్ మీట్ అయిపోయాయి. పద అంతంలో లేదు, పద మధ్యలో ఉంది. అపదంకి బేసికల్లీ ఇలా చూసుకుందాం మనం. అపదం అని తీసుకుందాం, దానికి మధ్యలో ఉంది. రెండవది ఏమిటి? దానికి వెంటనే పక్కన జల్ వర్ణం ఉంది. అప్పుడు అదేమవుతుంది? అనుస్వారం అవుతుంది. అనుస్వారం అవుతుంది. ఏ సూత్రంతో అవుతుంది? నాశ్య పదాంతస్య ఝలి. నశ్చా నశ్చా నశ్యా పదాంతస్య ఝలి అవుతుంది. బాగుంది. ఇప్పుడు మనకి అంకనీయ అని వచ్చింది. అంకనీయ అని వచ్చింది. ఇప్పుడు ఇది అంకనీయ అవ్వాలి. అంకనీయ కాస్త అంకనీయ అవ్వాలి. అని సౌండ్ రావాలి. అంకనీయ ఎలా అవుతోంది? అసలు ఎందుకు మారాల్సి వచ్చింది? అది ఏ సూత్రంతో మారింది అంటే ఆ సూత్రమే ఎప్పుడు చెప్తా. ఏమిటది? ఆ సూత్రం ఏం చెప్తోంది? అనుస్వారం మళ్ళీ మారిపోతుంది పంచమాక్షరం కింద. ఆ వర్గపు పంచమాక్షరం కింద మారుతుంది. ఎందుకు పరసవర్ణ అని ఇచ్చారు అక్కడ? పంచమాక్షరం అని ఇవ్వలేదు కదా. మనం ఎందుకు దాన్ని పరసవర్ణ అన్నప్పుడు పంచమాక్షరం అని ఎందుకు అంటున్నాము? మనకు అదే తెలుసు కాబట్టి. కానీ పాణిని గారు అలా ఒప్పుకోరు. మీరు పంచమాక్షరం అవుతుంది, పంచమాక్షరం అవుతుంది, నేను అలా ఒప్పుకోను. అది సూత్రాలతో మనం చెప్పాలి మళ్ళీ. సో అనుస్వారానికి పరసవర్ణం ఆదేశం అవుతుంది అని చెప్పాలి. ఫస్ట్ అనుస్వారానికి పరసవర్ణం ఆదేశం అవుతుంది. ఎప్పుడు ఆదేశం అవుతుంది? యై వర్ణాలు పరమైతే అని చెప్తోంది. సో యై వర్ణాలు అంటే ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి మనకి? 5వ సూత్రంలో మొదలవుతున్నారా లేదా? హకారాన్ని తీసివేస్తే అక్కడి నుంచి మొదలుకొని పై వరకు వస్తున్నది అని ఇందాక రమ్మగారు చెప్పారు. ఆ వర్ణాలు ఉన్నాయా చూసుకోవాలి. సో అప్పుడు ఆ అనుస్వారానికి పక్కన ఆ యై వర్ణం ఉంటే సో కకారం అనేది యై వర్ణాల్లో యై ప్రత్యాహారంలో వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు అదేమవుతుంది? పరసవర్ణం అవుతుంది. మరి కావర్గపు యొక్క అన్ని అక్షరాలు పరసవర్ణాలే అవ్వాలి దానికి. కావర్గంలో మొత్తం ఎన్ని వర్ణాలు ఉన్నాయి? క, ఖ, గ, ఘ, గ 5 వర్ణాలు ఉన్నాయి. ఆ 5 వర్ణాలు ఉన్నప్పుడు ఆ అనుస్వారము దేని కింద మారుతోంది? దానికి 5 ఆప్షన్స్ ఉన్నాయి. అవునా? పరసవర్ణ అన్నారు. సవర్ణం అంటే ఏమిటి? తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. ఏదైతే ఉద్భవ స్థానంలో గాని ప్రయత్న స్థానంలో గాని సారూప్యత ఉందో, తుల్యత ఉందో అటువంటివన్నీ సవర్ణాలే అవుతాయి. మరి ఈ అనుస్వారానికి 5 ఆప్షన్స్ ఉన్నాయి. అయినా అది
పంచమ వర్ణాన్నే ఎందుకు ఎంచుకుంటుంది అంటే మళ్ళీ మనం ఏం చెప్పుకోవాలి, స్థానేంతర తమః అన్న పరిభాషా సూత్రంతో మనం మళ్ళీ వివరించాలి. నాకు 5 ఆప్షన్స్ ఇచ్చారు, బాగున్నాయి. నేను వర్గపు పంచమాక్షరాన్నే ఎంచుకుంటాను. ఎందుకు అంటే అది నేను నాసికనే. మొత్తం ఆ కావర్గపు అన్ని అక్షరాలలో కేవలం ఆ పంచమాక్షరమే కంఠంతోటి అనునాసికతోటి పలికేది కాబట్టి, నాసికతోటి పలికేది కాబట్టి ఆ నాసిక ఈ నాసిక నాకు అట్లీస్ట్ ప్రయత్న స్థానాలు మ్యాచ్ అవుతున్నాయి, ఉద్భవ స్థానం మ్యాచ్ అవుతోంది అని చెక్ చేసుకొని అప్పుడు ఈ అంకనీయలో అంకనీయ అవుతుంది. మనకి కౌముది చదివాము అంటే ఇంత వివరణ తప్పదు. వాణి గారు, ఇందులో నాకు ఇక్కడ మీరు చూపించిన స్లైడ్ లోపల రెండో స్టెప్ లోపల మనకి అంక అన్నది ఇదితో నుమ్ ధాతో ద్వారా నకారం వచ్చింది అన్నది ఉంది. దాని తర్వాత అనీయర్ ప్రత్యయం యాడ్ అవడం, దాని కిందకు వచ్చేసరికల్లా మళ్ళీ పైన మనకి అనుస్వార బిందునే ఇచ్చారు. అదే అనుస్వార బిందు ఎందుకు ఇచ్చాడు, అదే నశ్చాపదాంతస్య ఝలి వల్ల మనకి అనుస్వార బిందు వచ్చింది. అంటే ఈ నకారం మధ్యలో అపదాంతము అన్నందుకు ఇది కూడా పైకి వెళ్ళిపోయింది అంటారా? అంటే బిందు రూపంలోకి వెళ్ళిందనే. అదే ఇప్పుడు మెయిన్ డిస్కషన్ అంతా అన్నమాట. ఎక్కడెక్కడ బిందువు కింద మారుతుంది అంటే అపదాంత నకారము అపదాంత మకారాలు మారుతాయి. అయితే నేనేం అనుకున్నానంటే మామూలుగా ఈ కింద దాని కింద చిన్న స్టెప్ ఉంది చూడండి మనకి, అంకనీయ అంటే కకార పంచమ అక్షరానికి కవర్గ పంచమ అక్షరానికి కకారం కింద యాడ్ అయింది చూడండి, అది డైరెక్ట్ గా వస్తుందని అనుకున్నాను. కానీ అది పైన మళ్ళీ కరెక్ట్. ఎందుకంటే మనం చూడండి దాని సూత్ర సంఖ్య ఏంటి, నశ్చాపదాంతస్య ఝలి ఏమిటి 8324. అవును. ఇదేమో 8458. అవును. సో అంటే మనకి మనం సీసాలో పోసామా అంటే ఆ క్రమం నుంచి అలా రావాల్సిందే కిందకి. సో సేమ్ సూత్రాలు కూడా అలానే ప్రవర్తిస్తాయి. అది ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఓహో ఈ కండిషన్ నాకు వచ్చేస్తుందా, ఈ కండిషన్ నాకు సూట్ అయింది, నేను దీన్ని మార్చేస్తాను అని అంటది. కాబట్టి ముందు అయితే మనం డైరెక్ట్ గా అంటే వినగర్ చెప్పండి మేడం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే నకారముతో కూడినటువంటి కకారం ఫస్ట్, అసలు దాని సహజ రూపం అదా అంక అనేది. అంటే చూడండి తవ్య అనేది అక్కడ నుంచి ఆ కా జలి పరమైంది కాబట్టి నకారానికి అనుస్వారం అయ్యి అంకనీయ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ కకారము అంటే స్వరానికి పక్కన ఉంది కాబట్టి అది ఇప్పుడు దాన్ని ఎలా చెప్పాలి, అంకనీయ అనేది యై వర్ణానికి పరంగా ఉంది కాబట్టి యై వర్ణం, ప్రత్యాహారంలో ఉన్న వర్ణం ముందున మరి అనునాసిక అనుస్వారం ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా వచ్చింది స్టెప్ తీసుకోవాలా, ఇది అనునాసిక ప్రకారం వచ్చిందని. కరెక్ట్. అనుస్వారం కింద మారాలి, ముందు అనుస్వారం కింద మారిపోయింది నశ్చాపదాంతస్య ఝలి సూత్రం ప్రకారం. మారిపోయిన తర్వాత ఏమైంది, అది అలా ప్రయాణిస్తూ ఉంటుంది. ఆ రైలు డబ్బా అలానే ఉండి అలా ప్రయాణిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సూత్రం దగ్గరకు వచ్చేసిందో వెంటనే అది లపక్వం దాన్ని లాగేసుకొని నువ్వు ఈ కండిషన్ నాకు బాగా సెట్ అయ్యావు, నేను నిన్ను పంచమ వర్ణం కింద మార్చేస్తాను అనేసి మార్చేస్తాను. అంటే పరసవర్ణ ఆ సూత్రం ప్రకారము ఫిఫ్త్ వర్డ్ అయిపోయింది, అనునాసిక వచ్చేసింది, అంతే కదా. అది అంటే నకారం కింద ఉన్నది అనుస్వారం కింద మారింది తర్వాత కదా, ముందర నకారం కింద. కరెక్ట్, నకారం కింద ఉన్నది ముందు అనుస్వారం కింద మారింది. ఆ అనుస్వారం అలా ప్రయాణం చేస్తూ మళ్ళీ అనుస్వారస్య యై పరసవర్ణ దగ్గరకు వచ్చేసరికి అది పంచమ వర్ణం కింద మారాల్సి వచ్చింది. సో మీరు అంకనీయ అని చెప్పినప్పుడు లేదా అంకం అని ఏదో చెప్పినప్పుడు
ఎలా మారింది అంటే మనం ఇదంతా పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చింది అంకనీయ అనేది ప్రాతిపదిక వచ్చింది. మనకు తెలుసు కదా, కానీ మనకు తెలుసు వాణి కదా. గారు చెప్పండి వాణి గారు మళ్ళా కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాను నాకు. ఇప్పుడు అక్కి అన్నది మనం తీసుకున్నప్పుడు అది ఆల్రెడీ ఒక అంటే అపదాంతం, అంటే అపదం కానిది అది కదా. దానికి మనం ప్రక్రియ చేసిన తర్వాత మళ్ళా దానిలో కూడా ఈ అన్నది అంగం కిందే తీసుకోవాలి మనం. అప్పుడే అంగం కింద తీసుకోకూడదు, ప్రత్యయం కింద తీసుకోవాలి. అది అపదం కింద తీసుకోవాలి. సుప్పు తింగు చేరలేదు కదా, కాబట్టి అప్పుడు అది అది అపదం. మధ్యలో అంటే అప్పుడు మరి ఈ అన్నది నకారం అన్నది మనకి అకీ లోపల ఈ ఇదితో ధాతు అయిన తర్వాత, అయ్యో నేను మళ్ళీ సరే అది అయిన తర్వాత వస్తుంది కదండి. అయితే అంటే మనకి ఆల్రెడీ ఏదైతే పదము కాదో దానిలో మళ్ళీ ఇంకో ప్రక్రియ జరిగింది ఇప్పుడు. కరెక్ట్. అప్పుడు ఆ ప్రక్రియ జరిగినప్పుడు దానికి ఒక ప్రత్యయము యాడ్ చేసిన తర్వాతే మనము దానికి దాన్ని ఏమంటారు, మన అనుస్వారం అన్నది ఇవ్వాలి. ఒకవేళ ప్రక్రియ యాడ్ చేయలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనియర్ యాడ్ చేయకపోతే కనుక ఇట్ విల్ బి యాజ్ అంక, అంతే అంక. ఇట్ విల్ బి యాజ్ అంక. ఎస్, దానికి ఏమి క్రియ ఏమి లేకపోతే కనుక మీకు అక్కడ వదిలేసిన మళ్ళీ మీరు అది కిందకు వస్తూనే ఉంటుంది. అది దాని పైన చేసుకుంటూనే ఉంటుంది. నువ్వు నాకు ప్రత్యయం యాడ్ చేయకపోయినా దానికి ఏం సంబంధం ఉండదు, దాని ఫ్లోలో అది వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు చూడండి, మనం లాస్ట్ టైం ఎగ్జాంపుల్లో మనకి వాసాన్ ప్లస్ సి అని తీసుకుంటే వాసాన్సి అక్కడ మనకి అనుస్వారం అయింది. నకారం చివరి ఉంది, దానికి ఒక ప్రత్యయాన్ని యాడ్ చేసాం, అప్పుడు అక్కడ మనకి వచ్చింది. ఇప్పుడు ఒకవేళ మనం ప్రత్యయాన్ని యాడ్ చేయకపోతే కూడా అంక అనేది స్టిల్ అని అపదం, పదం మధ్యలోనే ఉంది. దానికి ప్రత్యయం యాడ్ చేయడం తోటి ఏమి ఫరక్ పడదు. దానికి ఎటువంటి డిఫరెన్స్ రాదు. ఓకే, అదే అంక అలా ఉండిపోయి అది ముందుకు వెళ్ళి అంక అవుతుంది, అనుస్వారంతో కూడింది. ఎందుకంటే ఆ పదం దానికి ఎంతసేపు ఏంటంటే నష్టాపదాంత చలికి నువ్వు ప్రత్యయంతో కూడావా కూడలేదా నాకు ఏం అవసరం లేదు. నువ్వు నాకు అపదం, నువ్వు పదంవి కావు. ఆ నకారం దొరికింది నాకు, అది పదం యొక్క మధ్యలో ఉంది, పదం మధ్యలో ఉంది, చివర్లో లేదు. అంటే నాకు ఇది సూటబుల్ కండిషన్. దానికి ప్రత్యయంతో ఎటువంటి సంబంధము లేదు. ఆ క్రియకి, నష్టాపదాంతస్య ఝలి అన్న క్రియకి అసలు ప్రత్యయంతో సంబంధం లేదు. అది ఎంతసేపు దాని స్కోప్ ఏం చేసుకుంటుంది అంటే పదం కాకూడదు. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మనం వాసాన్ అని తీసుకున్నాం అనుకోండి, దాని పక్కన మనం సి యాడ్ చేయలేదు, అప్పుడు కూడా అది వాసాం అవుతుందా? అది నేను అడిగేది. అవుతుంది. అక్కడ ఎందుకు వాసాం అని ఉంది కదా, అది పదం చివర్లో ఉంది కదా, మనకి ప్రాతిపదిక చివర్లో ఉంది. అందువల్ల దానికి మళ్ళీ వేరే సెట్ ఆఫ్ రూల్ వస్తుంది. ఇక్కడ ఏంటి మధ్యలో ఉంది, దీనికి వేరే సెట్ ఆఫ్ రూల్. ఓకేనా, అక్కడి నుంచి అది అలా మారుతుంది. అది కూడా చూద్దాం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా ప్రస్తుతానికి ఇది వాసాంసి అర్థమైపోయింది నాకు. వాసాంసికి నాకు రూల్ అర్థం అవుతోంది. కాకపోతే దీంట్లో నాకు ఎందుకు ఈ అంక్ తర్వాత మనం అసలు ఏ ప్రత్యయము యాడ్ చేయకపోతే దానికి ఆ అంక్ నకారంతో కూడిన అంక్ లాగా ఎందుకు ఉండట్లేదు? దానికి అనుస్వార బిందు ఎందుకు వస్తోంది? అదే అక్కడ ఏం చెప్తున్నాడు, అపదం అంతే. దాంతో సంబంధం ఏది, ధాతువా క్రియాపదమా అది చెప్పండి. ఈ ధాతు అనేది అక్కి కాస్త అంక్ అయింది, అది అపదమా పదమా? అన్ని అనుస్వారాలకి కూడా, అంటే ఆఖరి అక్షరాలు అన్నింటికి కూడా అనుస్వారం వచ్చే ఇది ఉన్నట్టుంది కదా, ఛాన్స్. ఆఖరి అక్షరాలు అన్నింటికి ఇక్కడేంటి మధ్యలో ఉంది. అంక్ అనేది ఎక్కడొచ్చింది? ఆ నకారం ఎక్కడుంది? అపదంలో ఉంది, అంటే పదం మధ్యలో ఉంది. అపదాంతస్య నకారం, అది ప్రత్యయంతో నాకు అవసరం లేదు, దానికి ఎటువంటి సంబంధము చూడదు ప్రత్యయంతో. అది నాకు అపదంలో ఉన్న మధ్యలో ఉన్న నకారం దొరికితే చాలు అని చెప్పేదే నష్టాపదాంతస్య ఝలి.
ఎప్పుడైతే అపదంలో ఉందో అది వెంటనే దాన్ని మార్చేసుకుంటుంది. ప్రత్యయంతో నాకు సంబంధం లేదు. మీరు రాసేటప్పుడు అందుకనే అంకనీయ అనేది రాయాలి. అనుస్వారం బిందు పెట్టి రాయాలి. అక్కడి నుంచి ఎప్పుడైతే మనం అనుస్వారం మార్చామో మళ్ళీ దాన్ని అనుస్వార పరసవర్ణ చేయాల్సిందే. అది మ్యాండేటరీ రూల్. 2-3 ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. చివరి స్టెప్ అర్థం అవుతుంది. కాకపోతే ముందు అసలు ఆ పైన అది ఎందుకు మార్చాలి అన్నదే డౌట్ఫుల్ గా ఉండిపోయింది. ఎందుకంటే అది మధ్యలో వచ్చింది కదా. అబద్ధం కదా, మధ్యలో వచ్చింది కదా. సింపుల్ లాజిక్. మధ్యలో వస్తే ఆ నకారం గాని మకారం గాని మారాల్సిందే, పీరియడ్. ఇంకేమి లేదు. అదే చెప్తోంది నశ్చా పదాంతస్య జలి. జల్లు వర్ణాలు పరమైతే మకారం గాని నకారం గాని మధ్యలో ఉంటే అవి మారాల్సిందే. పదాల కింద ఎప్పుడవుతాయి? సుప్పులు తింగులు చేరాక అదే ఇప్పుడు మారుతుంది పదాల కింద. అవును, అసలు ఇది పదం కింద కన్సిడర్ చేయలేదండి. కానీ నాకు అదే అంటే అనియర్ ప్రత్యయం జాయిన్ చేయకంటే ముందు ఉన్న దానికి అనియర్ ప్రత్యయం చేర్చినా మేడం అది అపదమే. మీరు ఓన్లీ సుప్పులు తింగులు చేరిస్తేనే అది పదం. అలా చూసుకున్నా సరే మీరు సుప్పులు తింగులు చేస్తేనే పదం అవుతుంది. అనియర్ చేర్చినా అది పదం కాదు. అది ఇంకా ప్రాతిపదిక సంజ్ఞనే పొందుతా ఉంది, ఇంకా పొందలేదు. అనియర్ ప్రత్యయం చేరిస్తే అప్పుడు అది ప్రాతిపదికే అవుతుంది. అప్పుడు కూడా అది అపదం కిందే లెక్క. పదం మధ్య పదం యొక్క మధ్యలోనే ఉంది, పైగా అది అపదం, ఇంకా పద సంజ్ఞ రాలేదు దానికి. అలా చూసుకున్నా మనం మార్చుకోవచ్చు. అలా ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం, అప్పుడు ఇంకా కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నాదొక చిన్న డౌట్ అండి. చెప్పండి. ఇప్పుడు ఏ వర్ణాలు అంటే వర్గీయ వ్యంజనాలు ప్లస్ అంతస్థాలు. వర్గీయ వ్యంజనాలకి పంచమాక్షరాలు ఉన్నాయి, అంతస్థాలలో ఏవాళాలకి అనునాసిక అక్షరాలు ఉన్నాయి. మిగతా రా హ ఈ రెండిటికి ఏం వస్తాయి అనుస్వార స్థానంలో? అదే యాక్చువల్లీ అది దానికి వేరే సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. అది కూడా ఇక్కడ వివరణ ఇచ్చారు. వెరీ గుడ్. అందుకని నేను చదువుకొని రమ్మన్నాను. ఆ పాయింట్స్ మీకు అక్కడ కవర్ చేసి ఉన్నాయి. ఓకేనా? ఆ పాయింట్స్ ఇదే అంశంలో ఇదే బిట్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరైనా వీలుంటే తర్వాత చూడండి. ఓకేనా? ఒక చిన్న లైన్ ఇచ్చారనమాట ఆయన. అక్కడ కూడా మీరు ఎవరైనా తర్వాత చదివి తర్వాత రేపు సాయంత్రం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూసేద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. అందుకనే మనము ముందు చదువుకునేస్తే చక్కగా ఇలాంటి పాయింట్స్ అన్ని వ్యాలిడ్ గా మనకి దొరుకుతాయి. భారతి గారు బాగా అడిగారు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరైనా సరే. మనం ఒక సూత్రంని పట్టుకుందాం. తర్వాత రేపటి నుంచి నాదొక ప్రణాళిక ఏంటంటే అండి, డెప్త్ లో చదువుదాం సరే. ఈ లోపల మనకి ఇంట్రెస్ట్ అనేది పూర్తిగా చచ్చిపోకుండా నేను అసలు మనకి హల్సందులు కొంచెము స్టార్టింగ్ నుంచి ఒక సీక్వెన్స్ లో వద్దాం అనుకుంటున్నాను. అవన్నీ చిన్న చిన్న బిట్సే అవి కవర్ చేసేసుకున్నాక అప్పుడు ఏమవుతుందంటే మనము ఈ డెప్త్ లో కూడా చదువుకుందాం. నెక్స్ట్ స్టేజ్ లో డెప్త్ లోకి వెళ్దాం. ఎలా ఉంది? రైట్. అంతే అండి, అదే కరెక్ట్. ఎందుకంటే ఒక్కసారి డెప్త్ లోకి వెళ్తే కూడా అక్కడే ఆగిపోతాం తప్ప ఇంకో దానికి వెళ్ళలేము. అది అర్థం చేసుకుంటే అదే గుర్తు పెట్టుకుంటూ సో నాకు అదే అనిపించింది. ఓవరాల్ గా చదువుకుంటే బాగుంది. అసలు ముందు హల్సందుల ప్రకరణం అంతా మనం ఒకసారి ఈ సూత్రంలో ఇది ఉంటుంది, ఈ సూత్రంలో ఇది ఉంటుంది అన్న సమరీ మనకు తెలిసిపోతే, ఓహో ఇది ఒకటి ఉంది కదా సూత్రం అన్న విషయం ఫస్ట్ తెలుస్తుంది. అలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. రేపటి నుంచి అలా ప్రణాళిక నేను తయారు చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఈ అనుస్వారస్య ఈ పరసవర్ణ దగ్గరికి వచ్చింది. ఈ సూత్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటే చెయ్యొచ్చు, కానీ ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ఓకే, కొన్ని మీకు తెలిసిన అంశాలే. చెప్పమంటే ఒకసారి చెప్తాను. ఇప్పుడు అన్ని అక్కడే ఉన్నాయి కండి, అన్ని సూత్రాలు అక్కడే ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేయండి. ఓకే,
ఇది ఒక అంశం ఇక్కడ చెప్తాను, ఒకసారి నోట్ చేసేసుకోండి. రికార్డింగ్ లో కూడా ఉంటుంది కానీ నోట్ చేసుకోండి. మనకి ధాతువులు ఉన్నాయని తెలుసు, అన్నిటికీ ధాతువులు ఉన్నాయి, వాటికి ఇత్సంజ్ఞ చేస్తాము అని తెలుసు. ఇప్పుడు మనకు ప్రత్యయాలు ధాతువుల్లో మనం కనుక చదివితే ఒక 5 minutes తీసుకుంటా, జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తున్నాను నేను. మనకి ధాతువులు కనుక చూసుకుంటే దానికి 3 రూపాలు మనం చదువుతున్నాం. ఏమిటి అంటే కర్తరి రూపాలు, కర్మణి రూపాలు, అలాగే భావవాచ్య రూపాలను కూడా చదువుతున్నాం. 3 రకాల రూపాలు జరుగుతున్నాయి. ఈ 3 రకాల రూపాల్లో పఠతి ఉందనుకోండి, పఠతి, పఠతః, పఠంతి అనేది ఉంది. పట్ట ధాతువు ఏమి చదువుతున్నావు అన్న ప్రశ్న వస్తుంది మనకి. ఏమి చదువుతున్నావు అంటే వెంటనే మనకి ఏం తెలుస్తుంది? సమాధానం ఏం చెప్తాము? పుస్తకం చదువుతున్నాను, గ్రంథం చదువుతున్నాను, బోర్డు చదువుతున్నాను అనేదో చెప్తాం కదా. అప్పుడు అది సకర్మక ధాతు, అది సకర్మక ధాతు. మీ అందరికీ తెలిసిందే కదా, సకర్మకము అకర్మక ధాతువులు అంటే తెలుసు కదా. ఆ భేదం తెలుసా? సకర్మక ధాతువులు అకర్మక ధాతువుని ఎలా పోల్చుకోవచ్చు? ఏదన్నా ప్రశ్న వేసాం మనం, ఏమి, ఎక్కడికి అన్న ప్రశ్న వేసాం, మనకు సమాధానం వచ్చేసింది, వెంటనే అది సకర్మక ధాతువు. ఎక్కడికి వెళుతున్నావు అన్న ప్రశ్నకి సమాధానం వచ్చింది. విద్యాలయం వెళ్తున్నాను, ఆలయంకి వెళ్తున్నాను, పోస్ట్ ఆఫీస్ కు వెళ్తున్నాను అన్న సమాధానం వచ్చింది. ఎక్కడికి, ఏమి అన్న 2 ప్రశ్నలు వేసుకుంటే మీకు సమాధానం వచ్చేసి అవి వెంటనే అది సకర్మక ధాతువులు అని అనుకో. ఇప్పుడు అకర్మక ధాతువులు. అకర్మక ధాతువులు అంటే మనకి ప్రశ్న వేస్తే ద్వితీయ విభక్తుల సమాధానం రాదు మనకి. స్నానం చేశాను, దేంతో స్నానం చేశావు అని అంటాం, అవునా? స్నానం చేశాను అని అంటాం. సబ్బుతో స్నానం చేశాను, నీటితో స్నానం చేశాను, నదిలో స్నానం చేశాను అంటాం. సప్తమి విభక్తి గాని తృతీయ విభక్తి గాని అలాంటిది ఏదో పెడతాం. అటువంటివి అకర్మక ధాతువులు. ఈ విధంగా మనం ధాతువుల్ని విడగొట్టుకోవచ్చు. సకర్మక ధాతువులు అంటే ఏమిటి? మనకి సమాధానం ద్వితీయ విభక్తిలో వచ్చేస్తుంది. అకర్మక ధాతువులు ఏమిటి? మనకి ద్వితీయ విభక్తిలో రాదు. అప్పుడు అన్ని ధాతువులకి కూడా కర్తరి రూపాలు ఉంటాయి. అన్ని ధాతువులకి కర్తరి రూపాలు ఉంటాయి. అది ఆత్మనేపద, పరస్మైపద అనేది మనం సూత్రాలతో ఆల్రెడీ చదువుకున్నాం, అది వేరే విషయం. అన్ని ధాతువులకి కర్తరి రూపాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ కర్మణి రూపాలు సకర్మక ధాతువులకే ఉంటాయి. భావవాచకాలు వాటికి కేవలం అకర్మకాలు. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఈ చరిత్ర అంతా అంటే, మనకి వికరణ ప్రత్యయాలు అని యాడ్ చేస్తాం మనం ధాతువులకి. ఆ వికరణ ప్రత్యయాల ఆధారంగానే 10 గణాల కింద డివైడ్ చేయబడ్డాయి. 10 గణాల కింద ధాతువులని వికరణ ప్రత్యయాల ఆధారంగా చేశారు. ఈ వికరణ ప్రత్యయానికి కర్తరి రూపాలకి ఏంటి సంబంధము అంటే, కర్తరి రూపాలకే వికరణ ప్రత్యయం యాడ్ చేయబడుతుంది. వికరణ ప్రత్యయం అనేది కర్తరి రూపాలకే ఉంటుంది. మనకి గణాలు 10 ఉన్నాయి, వికరణ ప్రత్యయాలు
ఇక్కడ వాడేవి ఏడే, ఇక్కడ వాడేవి ఏడే 7. ఓకేనా? వికరణ ప్రత్యయాలు మనకి వికరణ ప్రత్యయాలు కర్తృవాచక వాటిలకే వాడతారు. కర్తరి రూపాలకే వికరణ ప్రత్యయం వస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అది చెప్పదలుచుకున్నాను నేను. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఎప్పుడెప్పుడు వికరణ ప్రత్యయం వస్తుంది? కర్తరి రూపాలకే వస్తుంది. ఏ గణానికి ఆ గణానికి వికరణ ప్రత్యయాలు ఇచ్చేశారు. కానీ ఒక కొన్ని గణాలకి ప్రత్యేకంగా చెప్పలేదు. ఉదాహరణకి మీకు వాది గణానికి ప్రత్యేకంగా చెప్పలేదు. ఏ గణాలకైతే ప్రత్యేకంగా వికరణ ప్రత్యయం ఇది అని చెప్పబడదో అటువంటి వాటికి కర్తరి షప్ అన్న సూత్రం వస్తుంది. వికరణ ప్రత్యయం ప్రత్యేకంగా ఈ వికరణ ప్రత్యయమే పెట్టాలి ఈ గణానికి అని చెప్పబడలేదో వాటికి డిఫాల్ట్ గా ఆటోమేటిక్ గా షప్ ప్రత్యయం వస్తుంది. షప్ అనే వికరణ ప్రత్యయం వస్తుంది. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. షప్ అనే వికరణ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ చూడండి, ముచ్ అన్న ధాతువుకి 3వ లైన్ లో చూస్తే అది తుదాది గణం. తుదాదిభ్య అంటే తుదతి, తుదతః, తుదంతి, తుదసి, తుదతః, తుదథ, తుదామి, తుదావహ, తుదామహ. అది ఆ గణం యొక్క మొదటి ధాతువు. అందుకనే ఆ గణంలో ఉన్న అన్నింటికి కూడా ఒకటేగా ఒక పేరు చెప్పాలి కాబట్టి తుదాది అని చెప్పారు. తుద ధాతువు మొదలగునవి. వీటి అన్నింటికి కూడా షహ అన్న వికరణ ప్రత్యయం వస్తుంది అని ఇక్కడ చెప్పారనమాట. 3:1:77 సూత్రంలో. అలా 10 గణాలకి చెప్పారా? లేదు. 7 గణాలకే ప్రత్యేకంగా ఈ ప్రత్యయం వస్తుంది అని చెప్పారు. మిగిలిన వాటికి షప్పే వస్తుంది అని చెప్పారు. సారం ఏమిటి? ఇక్కడ మనకి ధాతువులు సకర్మకాలు అని ఉంటాయి, అకర్మకాలు అని ఉంటాయి. సకర్మక ధాతువు ఇది సకర్మక ధాతువు అని తెలుసుకోవడానికి మనం వేసుకోవాలి ఎక్కడ ఏమిటి అన్న ప్రశ్న వేసుకుంటే ఆ ధాతువు సకర్మకమా? సమాధానం వస్తే అది సకర్మక ధాతువు అని మనకు తెలిసిపోతుంది. ఇది చిన్న ట్రిక్ అంతే. ఓకేనా? కొన్నిట్లో మనకి అది ఓన్లీ 5% లోనే మనకు ఆ సమాధానం రాదు, కానీ 99% ఇది పనిచేస్తుంది. సో సకర్మక ధాతువు అని తెలియడానికి ఈ ప్రశ్న ఏమి, ఎక్కడ, ద్వితీయ విభక్తిలోకి ఉపసరమయ్యే ప్రశ్నలు ద్వితీయ విభక్తి రూపంలో మనకి సమాధానం వస్తే అది సకర్మక ధాతువు, రాకపోతే అది అకర్మక ధాతువు. సకర్మక ధాతువులకి 2 రూపాలు ఉంటాయి. కర్తరి రూపం ఉంటుంది, అంటే ఇప్పుడు కర్మణి రూపం. అకర్మక ధాతువులకి వికరణ ప్రత్యయాలు ఉండవు. అకర్మక ధాతువులకి కర్తరి రూపం ఉంటుంది కదా. కర్తరి రూపాలు అన్నిటికీ ఉంటుంది. అది అకర్మకమైన సకర్మకమైన కర్తరి రూపాలు అన్ని ధాతువులకి ఉంటాయి. వాటికి వికరణ ప్రత్యయం కంపల్సరీ వస్తుంది. ఓకేనా? మనకి కర్తరి రూపాలకి వికరణ ప్రత్యయం అన్నిటికీ కర్తరి రూపం ఉంటుంది. కర్తరి రూపం అన్న అన్నిటికీ వికరణ ప్రత్యయాలు జోడుతాయి, యాడ్ అవుతాయి. అది అందులో సందేహమే లేదు. మనం ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే కర్మని దేనికి వాడాలి, భావవాచ్యం దేనికి వాడాలి అంటే అకర్మకాలకి భావవాచ్యాలు వాడాలి, సకర్మకాలకి 2 రూపాలే ఉంటాయి. ఏమిటి? సకర్మకాలకి 2 రూపాలు ఏమిటి? కర్తరి రూపం ఉంటుంది, కర్మణి రూపం ఉంటుంది. అకర్మకాలకి ఏముంటుంది? కర్తరి రూపం ఉంటుంది, భావవాచ్యం ఉంటుంది. అది చెప్పే సూత్రమే మనకి లహ కర్మణి
భావే చా కర్మకేభ్య అని ఒక సూత్రం ఉంటుంది చూడండి. ఊరికే కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి ఆ సూత్రం కూడా నోట్ చేసుకోండి. లహ కర్మణి లహ కర్మణి చ భావే చా కర్మకేభ్య లహ కర్మణి చ భావే చా కర్మకేభ్య ఈ సూత్రం చెప్తుందన్నమాట. ఏంటి? సకర్మకాలకు కర్తరి రూపం ఉంటుంది, కర్మణి రూపం ఉంటుంది. సకర్మక ధాతువులకు కర్తరి రూపం ఉంటుంది, కర్మణి రూపం ఉంటుంది. అకర్మక ధాతువులకు కర్తరి రూపం ఉంటుంది, భావం ఉంటుంది అని చెప్పే సూత్రమే ఈ లహ కర్మణి చ భావే చ కర్మకేభ్య అన్న సూత్రం. కర్తరి వాళ్ళకి కర్తరి సకర్మకాలకి కర్తరి కర్మణి భావవాచకం 3 ఉంటాయి కదా. కాదు 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 3 ఉండవు. సకర్మకాలకు కేవలం కర్తరి ఉంటుంది, కర్మణి ఉంటుంది. అదే అకర్మక ధాతువులకు కర్తరి ఉంటుంది, భావవాచ్యం ఉంటుంది. కర్తరి అన్నిటికీ కామన్ అండి. సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే కర్తరి అది సకర్మక ధాతువు కన్నా అకర్మక ధాతువు అన్నా అన్నిటికీ కర్తరి ఉంటుంది. ఎక్కడ భేదం వస్తుంది? సకర్మకాలకి కర్మణి రూపమే ఉంటుంది, అకర్మకాలకి భావవాచ్యమే ఉంటుంది. అక్కడది భేదం వస్తుంది. అదే చెప్పే సూత్రం ఇది. ఇది ఒకసారి భారతి గారు మీరు ఒక్కసారి చదివి చెప్పండి. స్థూలాక్షరాల్లో ఉన్నది. లకారాः सकर्मकेभ्यः धातुभ्यः कर्तरि कर्मणि च भवन्ति. अकर्मकेभ्यः धातुभ्यः कर्तरि भावे च भवन्ति. लकाराः లకారాహ అంటే లట్లకారము, లిట్లకారము, లోట్లకారము అన్ని లకారాలు అంటారు. అన్ని లకారాలకి सकर्मकेभ्यः सकर्मकेभ्यः धातुभ्यः లకార సకర్మక ధాతువులకు కర్తరి కర్మణి చ భవంతి. కర్తరి కర్మణి ఉంటాయి. అకర్మకేభ్యః ధాతుభ్యః అకర్మక ధాతువులకు కర్తరి భావే చ భవంతి. అకర్మక ధాతువులకు కర్తరి భావే ఉంటాయి. అంతే మేడం. మేడం క్లియరా మేడం? క్లియర్ అయింది. ఓకేనా? అంతే, అదే సూత్రమే చెప్తుంది. ఓకేనా? సో కర్మణి భావే దగ్గర మనకి భేదం వస్తుంది. కర్మణి దేనికి మాట్లాడాలి? సకర్మక ధాతువులకి కర్మణి మాట్లాడాలి, అకర్మక ధాతువులకి భావవాచ్యమే మాట్లాడాలి. ఎందుకంటే కర్మ పదం ఉండదు, మన కర్మ మనకు దొరకలేదు, మనం వెతికాం. అక్కడ మనకి ఆధారంగానే సకర్మక అంటే మనకి అక్కడ కర్మణిలో వికరణము రాకపోతే మనకి ఏం ప్రత్యయం యాడ్ అవుతుందండి? అక్కడ వేరే వస్తాయా మళ్ళా? అక్కడ ఆగమాలు వస్తాయి మేడం, ఆగమాలు వస్తాయి. అందుకనే మనకి ఆగమాలు వచ్చి యతే యతే అని వస్తుంది చూడండి. ఓకేనా? యక్ అనేది ఒకటి ఆగమం అవుతుంది అన్నమాట. అందుకనే మనకి కర్మణిలో అన్నిటికీ మనకి ఎలా రూపం వస్తుంది? గమ్యతే, లిఖ్యతే, పఠ్యతే. అక్కడ యక్ అనే ఆగమం వస్తుంది అనమాట. ఆ ఆగమంలో యక్ వచ్చాక యక్ వచ్చి ఆ యకారంలో కకారం పోయి ఆ యా మిగిలి అన్నిటికీ అదే నడుస్తూ ఉంటుంది. ఓకేనా? అది కూడా చెప్పారు. ఒక్క ఆగమంతోటి మొత్తం మన కర్మణి ప్రకరణ అంతా అయిపోతుంది. అయితే ఒక్క ఆగమంతోటి అంతే. అసలు ఎంత మీకు ఇప్పుడు ఆ సూత్రం కూడా చెప్పేస్తాను ఉండండి. ఎలాగో కాంటెక్స్ట్ వచ్చింది కదా. యక్ మనకి గమ్యతే, దీయతే వీటిలన్నిటికీ ఎందుకు యక్ వస్తుంది అంటే సార్వధాతుకే యక్ అని వస్తుంది ఒక సూత్రం. సార్వధాతుకే యక్ చూసారా? సార్వధాతుకే యక్. అక్కడ చదవండి మేడం భారతి గారు, స్థూలాక్షరాల్లో ఉన్నది నోట్ చేసుకోండి ముందు అందరూ గనక. ఈ మనకి గమ్యతే వాటికి ఎందుకు యకారం సౌండ్ వస్తుంది అంటే ఈ సూత్రంతో.
3167 ఉమ్. ఈ సూత్రంతో వస్తుంది. చదవండి మేడం భారతి మేడం. కర్మణి ప్రయోగే భావే ప్రయోగే చ సార్వధాతుకే ప్రత్యయే పరే ధాతోః యక్ ప్రత్యయః భవతి. కర్మణి ప్రయోగమునందు భావే ప్రయోగమునందు సార్వధాతుక ప్రత్యయాలకు ప్రత్యయ ధాతువులకు యక్ ప్రత్యయము వస్తుంది. అందుకనే మనకి అంటే యక్ అన్న సౌండ్ అందుకే వస్తుంది అనమాట. ఎందుకు సార్వధాతుకులు సార్వధాతుకి అని ఎందుకు అన్నారు అంటే మనకు తెలుసు ఉన్న 10 లకారాల్లో లట్, లోట్, లంగ్, విధిలింగ్ ఇవే మనకి సార్వధాతుక ప్రత్యయాలు, సార్వధాతుకలు. అందుకనే మీకు అలా వస్తుంది. ఆ 4టికే ఈ సూత్రం వర్తిస్తుంది. యక్ ప్రత్యయాలు వాటికే వస్తాయి. ఉదాహరణకి ఇక్కడ చూద్దాం మనం. భూ ధాతు ఉంది కదా, ఇప్పుడు మనకి భావకర్మణోహ సెలెక్ట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ నోట్ చేసుకోండి. లకారాలు 10. 10 లకారాల్లో 4 లకారాలను సార్వధాతుక లకారాలు అంటారు. ఇదంతా మన కృష్ణానంద మఠం వారి పుస్తకంలో ఉంది. మళ్ళీ నేను పేజ్ నెంబర్ చెప్తాను. 10 లకారాల్లో 4 అంటే 4 సార్వధాతుకలు. ఏమిటవి? 1 లట్, 2వది లోట్, 4వది విధిలి. వినగారు మన ఆరెంజ్ పుస్తకంలో ఉంటుంది ఇదంతా. ఓకేనా? సో లట్, లోట్, లంగ్, విధిలింగ్ ఈ 4టినే సార్వధాతుకలు అంట. అందుకనే మనము అంగకార్యం చేసేటప్పుడు ఈ 4టిని కలిపే చదవాలి, ప్రాక్టీస్ చేయాలి. రుట్ రాదంటారు అయితే. లుట్ రాదు, లుట్ రాదు. అది వాణి గారు మనకి విజయ్ కుమార్ గారు చెప్పినప్పుడు సకారంతో కూడిన ఏ వికరణ సార్వధాతుకం, తింక్షిత్ సార్వధాతుకం ఆర్ధధాతుకే శేషే అన్న సూత్రంలో అక్కడ ఏంటంటే అది ప్రత్యయాలు. ఈ తింగులకు మటుకు ఏం చేశారంటే పాణిని గారు, ఈ పాట కూడా రికార్డింగ్ ఉంది మేడం మన క్లాస్ లో. తింగులకు కూడా ఏం చేశారంటే ఆ తింగులని మీరు ఆధారంగా తీసుకోకండి. నేను ఆ ఉన్న తింగులని నేను ఆ లట్లని 4 గ్రూపులనేమో సార్వధాతుకులు అంటాను, మిగిలిన 6టిని నేను ఆర్ధధాతుకులు అంటాను అని మళ్ళీ చెప్పారు పాణిని గారు. లేకపోతే గనక ఒకవేళ ఆయన అలా మనకి చెప్పకపోయింటే గనక ఈ ప్రత్యయాలన్నీ కూడాను మనకి షప్పు, స్లు, షన్ను, స్ను, ష్ణ, శ్రమ్ము ఇవన్నీ కూడాను సకారాలతో వచ్చినవే ఉన్నాయి. అవన్నీ సకారాలే. మరి అప్పుడు అలాంటప్పుడు అన్ని కూడాను మనకి అంటే లట్లకారంలో ఉన్నవన్నీ కూడాను మనకి ఇందులో వెళ్ళిపోతున్నట్టే లెక్క. అవును, అది దానికి లోపల మళ్ళీ సబ్బు సూత్రాలు ఎక్సెప్షన్స్ ఉంటాయి మేడం. కాబట్టి అవి మనము అంగకార్యం చేసేటప్పుడు అన్నిటి, నేను అదే చెప్పాను కదా, అన్నిటికంటే ఈజీ ఇది అంగకార్యం. అసలు ఇంత ఈజీ ఇంకోటి ఏది లేదు. అన్నిటికంటే కష్టమైంది సంధి. సంధుల మీద మనకు పట్టు వస్తే ఇవన్నీ ఒక ఆట ఆడుకుంటాం మనం. ఎందుకంటే అన్ని సూత్రాలతో చెప్పేదే, ప్రత్యేకంగా మనం ఆ సూత్రాలు వస్తే చాలు. కానీ మెయిన్ లాజిక్ అప్లై చేయవలసిందంతా మనకి సంధి. సంధి ప్రకరణం వస్తే మనము సంస్కృతాన్ని మాస్టర్ చేయొచ్చు. సో ఇక్కడేంటి, అందుకని ఇప్పుడు చూడండి మీకు ఒకసారి ఎందుకు వచ్చిందో కాంటెక్స్ట్ చూపెడతాను. లట్, లోట్, లంగ్, విధిలింగ్ ఇవే 4 సార్వధాతుకలు ఆయన ప్రకారం. సో సార్వధాతుకే యక్ ఏం చెప్తుంది అంటే సార్వధాతుకలకే మీకు యక్ అనే ప్రత్యయం వస్తుంది అని వస్తుంది. అందుకని మీరు చూడండి, భూయతే ఇది లట్లకారం కదా. సో లట్లకారము, దీనికి యకారం సౌండ్ వచ్చిందా లేదా? కర్మణిలో వచ్చింది. సో భూయతే. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ లట్లకారం తర్వాత ఏంటి? లోట్లకారం.
చూడండి దాని రూపంలో ఏమొచ్చింది? భూయతాం. యకారం వచ్చిందా? యకారం వచ్చింది. అలాగే లంగ్ లకారం అభూయత వచ్చింది. అలాగే విధిలింగ్ భూయేత్ భూయేత సారీ భూయేత యకారం సౌండ్ వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు మరి వేరే చూద్దాం. బభూవే యకారం సౌండ్ వచ్చిందా అక్కడ? లేదు, రాలేదు. అలాగే భవిత భవితారో భవితారహ యకారం సౌండ్ ఉందా అక్కడ? లేదు. అలాగే భవిష్యతే భవిష్యతే భవిష్యంతిలో ఈ శ్యా అనేది ఈ యకారం వచ్చేసి శ్యా అన్న ఆగమం వస్తుందిలేండి. రూటో అనేది ఆ యకారం కాదు. ఆ అన్ని భవిష్యత్ కాలాలకి ఖచ్చితంగా ఈ యకారం డిఫాల్ట్ ఉంటుంది కాబట్టి ఇది ప్రత్యేకంగా కాదు. ఓకే. తర్వాత ఇప్పుడు విధిలింగ్ సరే ఆశీర్లింగ్ లో యకారం సౌండ్ వస్తుందా ఇక్కడ? భవిశీష్ట భవిశీష్ట అక్కడ యకారం సౌండ్ వచ్చిందా? లేదు. లేదు. ఇక్కడ కూడా ఇవన్నీ ఆర్ధధాతుకులు అంటారు. సార్వధాతుక లకారం ఓన్లీ 4 వాటిల్నే చెప్తారు మెయిన్ అంగకార్యంలో మెయిన్. అయితే మిగతా 6 మనకి దీని కిందకి తీసుకోవాలా మనం? ఆర్ధధాతుకులు. ఆర్ధధాతుక లకారాలు అంట. ఈ 4టినే సార్వధాతుక లకారాలు అంట. అయితే సార్వధాతుక లకారాలకే మీకు యక్ అన ప్రత్యయం వచ్చి అందుకనే మనకి భూయతే భూయతే భూయంతే అని వస్తుంది అని చెప్పారు. ఓకే. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. గురుగారు ఎట్లాగో చెప్తా అన్నారు కానీ ఇప్పుడు నేను చెప్పాను. మీరు కాదండి ఒక ప్రివ్యూ మీరు ఇచ్చేస్తే మళ్ళీ ఆయన చెప్పినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు డౌట్లు వచ్చిన చోట్ల మనం క్లియర్ చేసేసుకుంటుంటే ఇలా కొన్ని తెలుస్తూ ఉంటాయి. ఈరోజు సారం ఏంటి? దీని తర్వాత ఈవినింగ్ మీరు మాకు చెప్పేటప్పుడు ఈ ఆర్ధధాతుకాలకో సార్ధధాతుకాలకో ఎక్కడో ఇడాగమం కూడా ఒకటి వస్తుంది అన్నది ఒకటి ఉంది కదా. ఇడాగమం అంతా ఒక రోజు చెప్పేసుకుందాం మేడం. అంతా కలిపి 2 క్లాస్ గా చెప్పేసి రికార్డింగ్ ఉంటే మీకు లోపలికి వెళ్ళిపోతుంది. అది రికార్డింగ్ 100 సార్లు వినండి, చక్కగా మీకు అర్థమైపోతుంది. ఈజీయే. ఒక్కటి కవర్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు కూడా అక్కడ ఆగిపోతున్నాం. ఆ ఇడాగమం ఏమిటి అన్నది మళ్ళా అది ఒక ప్రశ్నార్థకం అయి కూర్చుంటుంది. ఎలాగో ఈ ధాతుకులు చెప్పడం మొదలుపెట్టి సార్వధాతుకం ఆర్ధధాతుకం చెప్పడం మొదలు పెట్టారు కాబట్టి దాని కంటిన్యూషన్ లో అది కూడా చెప్పేస్తే అక్కడికి ఒక సెట్ అయిపోయినట్టుగా ఉంటుంది కదా. అలాగే మేడం. షూర్. అంటే మనము గురుగారు రాకముందు ఒకసారి సంధి కంప్లీట్ చేసేసుకుందామా అని నేను సంధి మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఏం చేస్తారంటే మేడం క్లాస్ లో కాకుండా నాకు వీలుంటే ఒక రికార్డింగ్ చేసేసి అందులో పెట్టేస్తాను. ఏంటి మన ఛానల్లో పెట్టేస్తాను. అది అందరూ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇండివిజువల్ గా టైం దొరికినప్పుడు వినొచ్చు. టైం దొరికినప్పుడు నేనే అప్పుడు మళ్ళీ విడిగా చెప్తాను. అప్పుడు వినేసి తర్వాత డౌట్స్ ఉంటే అడగచ్చు. మళ్ళీ డౌట్స్ ఉంటే అప్పుడు అడగచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే నేను మెయిన్ సంధిలే మనకి ఇవన్నీ చాలా ఈజీ. సందులు రావాలి మనకి మెయిన్. మన ఫోకస్ అంతా సందుల మీద. అదే మెయిన్ ఆ ప్రకరణం మనము కంప్లీట్ చేసేసాం అనుకోండి మేడం, అసలు మిగిలినవన్నీ ఈజీయే. మళ్ళీ సమాసాలు కారకాల దగ్గరకు వచ్చేసరికి మనకు కష్టం అవుతుంది తప్పితే మిగిలినవన్నీ ఈజీగానే ఉంటుంది. అందుకనే సందులు మనం వదలద్దు. సరే మరి మళ్ళీ నేను పావుగుంట ఎక్స్ట్రా తీసేసుకుంటూ ఉన్నాను. ఆవేశం ఒక చిన్న ఇదండి, అశ్వధాతువు భ్వాదిగణమేనా? అశ్వధాతువా మేడం? అశ్వధాతువు కాదు, అదాది గణం అండి. అదాది గణమా? అది అదాది గణం. అంటేనా ఒక చోట రాయాలి, అది డౌట్ క్లియర్ చేసుకుని రాస్తే మంచిది కదా అని. అదాది వాణి గారు ఒక చిన్న విషయము. ఇప్పుడు మీరు సార్వధాతుక లకారాలు 4 అని చెప్పారు. ఓకే, ఆర్ధధాతుక లకారాలు లిట్ ఆశీర్లింగ్ ఈ రెండే ప్రత్యేకంగా మిగతా 4టికి 2
మిగతా 4కి 2 వస్తాయి అనుకుంటున్నాను. కాదు కాదు కాదు, ఓన్లీ ఈ అంటే 4 సార్వధాతుకాలు ఓన్లీ 4, ఆర్ధధాతుకాలు ఓన్లీ 2, మిగతావి 4 అది ఇది 2 ఉంటాయి అని. కాదు మేడం, అందులో డౌటే లేదు. సార్వధాతుకాలు ఓన్లీ 4, మిగిలినవన్నీ ఆర్ధధాతుకలు అంతే. ఓకేనా? మిగిలిన అన్ని లకారాలు కూడా ఆర్ధధాతుకలు. మనకి మీకు పేజ్ నంబరు, మీరు కృష్ణానంద మఠం ఒకసారి ఎవరైనా లైన్ లో ఉంటే నేను ఆ పేజ్ నంబర్ కూడా చెప్పేస్తాను. నేను చెప్పండి. నేను చదివాను కానీ నాకు గుర్తు రావట్లేదు, ఇందాక నుంచి వెతికేస్తున్నాను ఎక్కడ చదివానా అని. అవునా? ఓకే ఓకే ఓకే. మనకి ధాతు ప్రకరణంలో ఉంటుంది ఇది. ధాతువులో పేజ్ నంబర్ ఒక టేబుల్ అయితే దీనికి ఇచ్చారు. ధాతు ప్రకరణం మీకు 208 అండి. 208. దానికంటే తిజంత ప్రకరణ ధాతువులో ఇచ్చారు చూడండి. అదే చూస్తాను. దొరికింది ఉండండి. ఒక టేబుల్ ఆర్ధధాతుకం దొరికిందండి నాకు. అది ఇడాగమానికి కరెక్ట్. తింషిత్ సార్వధాతుకం ఆర్ధధాతుకం శేష అని ఉంది కదా. ఓకేనా? అది మీరు చెప్పిన, మీకు వచ్చిన డౌట్ దీని వల్ల వచ్చింది మీకు కదా. తింషిత్ సార్వధాతుకం ఆర్ధధాతుకే శేష అన్న దాని వల్ల వచ్చింది కదా. సో ప్రత్యయాలు ఒక్క నిమిషం ఉండండి, అదొక పేజ్ లో క్లియర్ గా ఉంటుంది. ఇది ఆర్ధధాతుకాలు, ఈ 4 ఆర్ధధాతుకాలు, ఇవన్నీ సార్వధాతుకాలు అని ఉంటుంది. పేజ్ నెంబర్ 216 చూడండి. 216. ఓకే, 216 లో మధ్యలో ఉంది. అందరూ ఎవరి దగ్గర పుస్తకం ఉందో అది 216 పేజ్ తీసుకోండి. ఓకే, ఇక్కడ మధ్యలో అంటే ప్రత్యయ బీజం కంటే పైన లైన్ లో చూడండి. అవునవును, కనపడింది. దీని యందు లట్టు లోటు లంగు విధి లింగు అన్నవి సార్వధాతుక లకారాలన్నీ లిట్టు లుట్టు లుట్టు ఆశీలింగు లుంగు లుంగు అన్నవి ఆర్ధధాతుక లకారాలని వ్యవహారము అన్నారు. అందుకనే మనము తింషిత్ సార్వధాతుకము ఆర్ధధాతుకం శేష అనేది మనకు తెలుసు, అది ఓవరాల్ ప్రత్యయాల గురించి. కానీ ఎప్పుడైతే లకారాల విషయంలోకి వచ్చారో లకారాల విషయంలో ఆ సూత్రం అప్లై అవ్వదు. ఇక్కడ ఏం చెప్పారు ప్రత్యేకంగా అంటే ఈ 4 సార్వధాతుకలు, మిగిలిన 6 ఆర్ధధాతుకలు అని చెప్పారన్నమాట. అది మనకి అందుకనే మనం సార్వధాతుకే యక్ అన్న దాంట్లో మనకి ఆ 4కే మనకి భావకర్మణిలో యక్ అన్న ప్రత్యయం వచ్చి ఆ యా సౌండ్ ఆ 4కే వస్తుంది. మీరు ఏ ధాతువులన్నా చూడండి, అది సకర్మక ధాతువులన్నా చూడండి, అకర్మక ధాతువులన్నా చూడండి, మీకు అదే వ్యవహారం నడుస్తుంది. మూసపోసినట్టు ఇంకా మనకి ఆ సూత్రాలన్నీ ఇంకా మనకి టెన్షన్ లేకుండా మనం చదవచ్చు. ఓకే, ఎడొచ్చి కొన్ని భూసంజ్ఞ భసంజ్ఞ వచ్చిన ధాతువులు ఉంటాయి, వాటి కొంచెము వేరేగా ఉంటుంది పద్ధతి అంతే. ఇప్పుడు మనకి ఈ ఇడాగమము ఆర్ధధాతువుకి వస్తుందా అండి, మనకి సార్ధధాతువులకు వస్తుందా? ఇడాగమము ఆర్ధధాతువులకు వస్తుందా? ఆర్ధధాతుక 7 బలాదే ఆర్ధధాతుకాలకు వస్తుంది. ఆర్ధధాతుకస్య 7 బలాదేహి అనేది బలాది వల్లు ఆదిగా గల వాటికి వస్తుంది. ఇట్ అనేది ఆగమం అవుతుంది అనే ఇంపార్టెంట్ సూత్రం. అన్ని ఇందులోంచే చెప్తాను నేను, అన్ని ఇందులోనే చక్కగా ఉన్నాయి. ఈ పుస్తకం మనం చదివితే చాలు. ఈ పుస్తకం తీసుకొని అష్టాధ్యాయి.com ఓపెన్ చేసుకొని చదువుకుంటే చక్కగా అర్థమైపోతుంది మేడం. ఓకేనా? ఆర్ధధాతుకస్య 7 బలాదే. మళ్ళీ ఏంటి, అజాది ధాతువులు అజంత దానికి ఏంటంటే అజంత ధాతువులకి హలంత ధాతువులకి ఎలా ఇడాగమం వస్తుంది, అది సింపుల్ రూల్ మేడం, చాలా సింపుల్ రూల్. నేను ఇట్ ఆగమం అని చెప్పినప్పుడు మొత్తం అంత వివరంగా చెప్తాను. కాస్త మాకు ఆ స్లైడ్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు ఓపిక తెచ్చుకొని ప్లీజ్ కైండ్లీ. అలాగే ఇది అంతా చెప్తున్నా కదా, ఒక 2 days లో అయిపోతుంది ఈ విషయం అంతా. యాక్చువల్లీ నేను ఒక మెయిన్ ఏంటంటే టైం కుదిరినప్పుడు నేను రికార్డింగ్ పెడతాను. రేపటి నుంచి మటుకు సంధి ఒక ఆర్డర్ లో వెళ్దాం. అంటే ఈరోజు సాయంత్రం నుంచే, ఇవాళ సాయంత్రం నుంచే వెళ్ళిపోదామా? ఓకే కదా, మీరే చెప్పండి, మీ ఇష్టం. మీరు ఎలా అంటే అలా, అంటే నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాను, కాసేపు ఇది అంటున్నాను కాసేపు అది అంటున్నాను, నాకు లేదండి. అంటే చిన్న క్లారిటీస్ తోటి మనకి కొంచెం ఎక్కువ ఇబ్బంది లేకుండా సందుల్లో అయినా ఇప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ రోజు కొంత క్లారిటీ వచ్చేసింది కదా. డైవర్ట్ అయినా కూడాను
కొంత ఫ్రెష్ గా ఉంది మైండ్. ఏంటంటే ఓకే, ఇది దీనికి అన్నది తెలుస్తోంది. సో సరే అయితే మీరు ఈవినింగ్ మీరు అనుకున్నట్టుగా చిన్న చిన్నగా ముందు చెప్పేస్తాను అన్నారు కదా కొన్ని మన అవును హల్సందులు, అలాగే అవి మొదలు పెట్టేసుకోండి. అప్పుడు ఆ చిన్న తర్వాత చిన్నవి మళ్ళా స్టార్ట్ నెక్స్ట్. చేసేసుకుందాం. భారతి అదే మేడం ఓకేనా? చిన్న చిన్నవి స్టార్ట్ చేసేసుకుంటే అవి కవర్ అయిపోతాయి మనకి. అవి పెద్ద ఇంత ప్రయాసం ఉండదు వాటికి. అంతే అండి. తేలిగ్గా ముందు నేర్చుకుంటే అబ్బో మనం చాలా నేర్చుకున్నాం అన్న ధీమా వస్తుంది. యాక్చువల్లీ మనం చదువుకున్నవన్నీ లిస్ట్ ప్రిపేర్ చేశాను. ఏంటి పరిభాషా సూత్రాలు కాకుండా ఎన్ని సూత్రాలు చదివామో మనం అసలు నిజంగా చాలా చదివామండి. చాలా ఒక 100 చదివాము. చదువుంటాం. 100 పైనే ఉన్నాయి మేడం. చూస్తూనే చూడండి 100 సూత్రాలు మనం చదివేసామా అనిపిస్తోంది. 100 పైనే ఉన్నాయి. యాక్చువల్లీ నేను లిస్ట్ చేశాను. 100 పైనే ఉన్నాయి. ఏంటి పరిభాషా సూత్రాలు అన్ని కలిపితే 100 పైనే ఉన్నాయి. మనకు అన్ని తెలుసు కదా. ఆ ప్రత్యాహార సూత్రం ఏమిటి? ఎవరు చెప్తారు? ఇది ప్రత్యాహారము. ఆదిరంత్యేన సహేత. అంతే. అలాంటివి ఎన్నో చదివాం మనం. సుప్తిగంధం పదం చదివాము. అవునా? తింక్షిత్ సార్వధాతుకం తెలుసు. అర్ధధాతుక శేష అయ్యన్నీ తెలుసు. ఇవన్నీ మనకు తెలిసింది. సో ఆల్మోస్ట్ మనం ఒక 200 అయితే ఈజీగా చదువుంటాం సూత్రాలు. ఓకే సరే, మరి సాయంత్రము కంటిన్యూ చేద్దాము. వీణగారు వీలుంటే రండి. వీణగారు అలాగే అండి. 5 o'clock కుదురుతుందా? 5 o'clock ట్రై చేస్తాను. ఇదే లింకా? సేమ్ లింకేనా? సేమ్ లింక్ మేడం. సరే ఓకేనా? మేడం ఆమె రావట్లేదేంటి? తను ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు రాకుండా కనెక్ట్ చేస్తుండే వాళ్ళు రానప్పుడు సత్యలక్ష్మి గారు మెసేజ్ పెట్టారు మేడం. చాలా నాకు అంటే శిబిరాలన్నీ ఉంటున్నాయి మేడం, నేను రాలేకపోతున్నాను, రికార్డింగ్స్ వింటున్నాను అన్నారు. ఆమె చాలా యాక్టివ్ గా ఉంటారు పాపం. చాలా ఇంట్రెస్ట్ గా పాపం అదే మెసేజ్ చేశారు. నేను వింటున్నాను మేడం, క్యాచప్ చేసుకుంటాను కానీ క్లాస్ కి రాలేకపోతున్నాను అన్నారు. చూడాలి ఇంకా ఇప్పుడు మనం ఉన్న 5గురిలో ఎంతమంది ఉంటారో తెలీదు. చూద్దాం ఎంతవరకు సాగుతుందో ఈ ప్రయాణం. సరే ఉంటుందిలేండి, ఎక్కడ ఎక్కడికి పోము, మేమైతే పోము. నేను శ్రీదేవి గారు అయితే మిమ్మల్ని వదిలిపెట్టాం. పాపం వీణ గారు కూడా అంతే. వీణ గారు నేను కలిపి దిగాము సంస్కృతంలోకి. అందులో స్టార్టింగ్ లోనే ఉన్నాను. అందరూ ఎంతో నేర్చుకున్నారు. నాకు టైం సెట్ అవ్వలేదు. లేదండి, మీకు అలా అనిపిస్తుంది. మేము మళ్ళీ ఒక క్వశ్చన్ ఏమనంటే మళ్ళీ మొదలు వస్తాం. ఏం లేదు అందరూ ఎంతో చక్కగా చెప్తున్నారు. అలా ఏం లేదు, అందరూ అంటే అలాగే పడి ఆల్మోస్ట్ ఆల్ 3 years నుంచి ఇలాగే వీటిలో పడి కొట్టుకుంటూనే ఉన్నాం. ఈ గ్రామర్ లోనా, అడ్వాన్స్ గ్రామర్ లోనా? ఎగ్జామ్ ఏంటంటే మొదటి రోజు పుస్తకం తెరిచిన రోజు నుంచి ఇప్పటి వరకు అదే గ్రామర్ అన్నది కొంచెం అంటే అర్థం చేసుకుంటున్న కొద్దీ లోతు ఎక్కువ అవుతూ ఉంటుందండి. అప్పుడు ఇంకా ఎక్కువ డౌట్లు వస్తుంటాయి. ఉన్నది కూడా మర్చిపోతామేమో అన్న బాధ వస్తుంది. అన్ని వస్తాయి. కాదండి, సముద్రంలోకి ఇప్పుడే పాదాలు పెట్టాము. మధ్యలోకి వెళ్తే గనక అప్పుడు డిసైడ్ చేసుకుంటాం వెనక్కి పోవాలా ముందుకు వెళ్ళాలా అని. అక్కడ దాకా వెళ్ళాంగా ఎందుకు వెనక్కి అని ముందుకు వెళ్తాం. అక్కడ దాకా లాక్కెళ్తారు ఈ వాణి గారు. అంతేనండి. నేను అదే సముద్రం కూడా అనుకోలేదు మేడం. నేను ఊబి అంటాను. ఇంకా ఎందుకంటే ఊబి కాదులేండి, సముద్రమే. ఊబి అయితే వెళ్ళిపోతాం లోపలికి, ఇంక బయటికి రాము. కానీ ఒడ్డుకు చేరాలి మనం. బయటికి రావడానికి లేదు. గ్రామర్ అంటే ఎలా ఉందంటే మేడం అసలు లోపలికి, ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే నేను లోపలికి వెళ్ళాను మేడం. నేను మీ అందరికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను వీణ గారు చదువుకునేటప్పుడు ఎలా చదువుకునే వాళ్ళం అంటే ఓకే ససజు చరువు వల్ల ఇది వచ్చేసింది, అతోరూపులు తల వల్ల ఇది వచ్చేసింది అని చదువుకునే వాళ్ళం. కానీ ఎప్పుడైతే మీ క్లాస్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టానో, నిన్న జలాన్ జశవంత గురించి చదివాను మేడం. స్తోష్చునాసు గురించి మొన్న చదివాను. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది నిజంగా, సబ్జెక్ట్ ఉందా అనేసి. అదే లోపలికి వెళ్తున్న కొద్దీ బాగా ఉంటున్నది. చాలా ఉంది. మాటికి థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం కల్పిస్తూ ఉంటాం మేమైతే. లేదు మేడం, నేను అందుకని వీణ గారిని పట్టుకుంటాను. నాకు ఎవరో ఒకళ్ళు ఉండాలి తోడు అనమాట. చదవాలి, నేను చదవాలంటే వీణ గారు కూడా అదే అలవాటు అంట.
ఒక మనిషి ఉండాలి అదే. తోడు అని. మేము ఇద్దరమే ఏదో కింద మీద పడి చదువుకుంటూ ఉంటాం అనమాట. రోజుకు ఒక కథ చదువుకుంటాం అనమాట ఇద్దరం కంపల్సరీగా. అదే. సరే అండి, రామ్ రామ్. ఓకే ఓకే రైట్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.